లైఫ్ లో ప్రతి స్టేజ్ లో సమస్యలు ఉంటాయి, కానీ కొన్ని సమస్యలకు మనమే కారణం అవుతాం. మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, లైఫ్ నాశనం చేసేవి నిద్ర, నశ, నారి అని. కంగారు అస్సలు పడకండి, క్లారిటీగా చెప్తా. ముందుగా నిద్రపోవడం తప్పు కాదు, కానీ అతిగా నిద్రపోతే తప్పు. ఉదయం లేవాలనుకుంటాం, అలారం కూడా పెట్టుకుంటాం, కానీ మోగ్గానే ఆపేస్తాం. ఇంకో 5 నిమిషాలు అనుకుంటాం, మళ్ళీ పడుకుంటాం. అస్సలు లేవాలనిపించదు. అలా చూస్తే గంటలు గంటలు అయిపోతాయి, అనుకున్న పనులన్నీ మిస్ అయిపోతాయి. ఇక్కడ తప్పు నిద్రపోవడంలో కాదు, లేవాల్సిన టైంలో లేవకపోవడం వల్ల. ఇప్పుడు నశ అంటే మందు మాత్రమే కాదు, నువ్వు ఆపుకోలేకపోయే అలవాటు. మందు తాగడం, సిగరెట్ కాల్చడం, గంటల కొద్ది ఫోన్లు చూడడం, రాత్రంతా గేమ్స్ ఆడడం, డబ్బులు పెట్టి బెట్టింగ్ లేయడం. ముందు బానే సరదాగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది, చివరికి వదలలేని వ్యసనంగా తయారైద్ది. ఒక్కసారి చూద్దాం అనుకుంటాం, అంతే, దాన్ని ఆపలేవు. ఇంకోసారి అనుకుంటావు, దాని నుంచి బయటకు కూడా రాలేవు. నీ టైం పోతుంది, ఫోకస్ పోతుంది, లైఫ్ సైలెంట్ గా సంకనాకిపోద్ది. ఇక్కడ తప్పేంటి? ఆపుకోలేని మనసు. ఇప్పుడు నారి. ఇక్కడ ఎక్కువ మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆడది తప్పు కాదు, ఆమె కోసం నువ్వు తప్పుడు దారులు ఎంచుకుంటే అది తప్పు. ఒక కాల్ కోసం రోజంతా ఎదురు చూస్తావు, ఒక మెసేజ్ కోసం మనసు మొత్తం అక్కడే పెట్టేస్తావు, చేయాల్సిన పనులన్నీ వదిలేస్తావు.